అందరి నుంచి పెద్దవాళ్ళందరి వరకు కొండ అంటే ఏంటి అని మీరు చెప్తే కొండ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని మీరు చెప్పవచ్చు. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలోన కొండ అంటే ఏంటి చెప్పగలుగుతారా? సమస్యలు, చాలా ఎత్తైనది, ఇంకా భారమైనది, బలమైనది, ఇంకా చాలా మెయిన్ ఇంపార్టెంట్ కొండకి ఉన్న సాదృశ్యం చెప్పండి. అది కదల్చబడదు, జరపలేము, కదల్చబడం. కొండ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు కొండ అలా ఉంటే మన జీవితంలో సమస్యలకే మనం అట్లా పెడితే, కొండ బైబిల్ గ్రంథంలోన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మీరు అన్నట్లే అడ్డుగా మన గొప్ప సమస్యగా మనం అది చూడొచ్చు. ఏమంటాం? ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఉంటే ఈ కొండకి ఏమన్నా చెప్పాలంటే ఇక్కడ నుంచి పో, అటు పో అని. కానీ అది పోగలుగుతుందా? ఒకవేళ సమస్య అయితే అది మనము దానికి అలా స్వరూపమును మనము చూడవచ్చు. ఒక్కసారి చదవండి 17వ అధ్యాయము 20వ వచనము. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల నీ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్, హల్లెలూయా. కొండని చూసి అంట, ఎత్తైన కొండని చూసి నీ విశ్వాసమును బట్టి నువ్వేమనాలంట, ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి నువ్వు జరుగు అని చెప్పాలంట. ఎంతమంది మనం అట్లా చెప్పగలుగుతున్నాం? కొండని కాకపోయినా మనకున్న సమస్య, కొండ లాంటి సమస్యలకి మనం ఆ విశ్వాసము వాడితే అది నిశ్చయంగా ఆవగింజంత విశ్వాసము అంటే పరిపూర్ణ కలిగిన విశ్వాసముతోటి మనం పలుకుతే అది నిశ్చయంగా అది కదల్చబడుతుంది. ఇప్పుడు కొండ సమస్యకు సాదృశ్యం అయితే, మరి అదే కొండ గురించి కీర్తనకారుడు 121వ కీర్తన 1వ వచనంలో ఏమని రాస్తున్నా చెప్పండి. కొండల తట్టున నా కన్నులెత్తుచున్నాను, నా సహాయము అంటే ఏంటి? కొండల తట్టు అంటే అంటే ఆయన ఆ కొండంత సమస్య కంటే పైగా నా యొక్క కను దృష్టి చూస్తున్నాను, ఎక్కడి నుంచి నా సహాయము కలుగును అంటే ఏంటి? ఆ కొండ పైననో లేకపోతే దానికంటే మించిన ఒక సహాయము, ఆ కొండ సమస్యకి ఎంత సహాయం కలుగుతుందో దానికంటే మించిన సహాయం ఎక్కడ వెతుకుతున్నారు? కొండల వైపే, కొండల సైడే మనము ఇక్కడ రాయడం మనము చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటి? కొండ ఇక్కడ మనం చూస్తే దేవునికి ఇంకా నరుడికి ఒక మధ్య వ్యక్తిగా లేకపోతే మధ్య స్థలముగా మనం చూడవచ్చు. దేనికి అంటే ఒక మీటింగ్ పాయింట్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మన దగ్గర, అందరూ కూడా మీటింగ్ పాయింట్ అంటే ఇప్పుడు మన సంఘంలో ఎవరు లేరు. మీటింగ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారు అనుకో, లవర్స్ పాయింట్, మీటింగ్ పాయింట్ అని చెప్పి ఒక కాఫీ షాపులకి పేరు పెడతారు. కానీ ఈ మీటింగ్ పాయింట్ మనం ఆత్మీయ జీవితంలో మన మీటింగ్ పాయింట్ ఏంటంటే కొండ అనే ఒక విషయము, కొండ అనే ప్రాంతం. ఎవరెవరి జీవితాల్లో అయితే సమస్య కలిగి ఉంటుందో, కొండ లాంటి సమస్యలు ఉంటాయో, ఆ కొండ పైననే మనకేముంటది? మీటింగ్ పాయింట్ ఉంటుంది. దీనికి ఎలా అని చూడగలుగుతామో నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఒక మీటింగ్ పాయింట్ మనము చూడవచ్చు. చదవండి. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూసిదని అనుకునేను. దాన్ని చూసినకు అతడు ఆ తట్టు వచ్చితే యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. 4వ వచనం మీరు చదువుతున్నారు. దేవుడు ఆ పొదములో నుంచి మోషే మోషే అని పిలుచుచుండగా. చదవండి. అందుకతడు చిత్తము ప్రభువా అని. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. చాలు, ఇంతవరకు చాలు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మోషే ఏం చేస్తున్నాడు? ఆయన మందను ఆయన కాస్తూ హోరేబు పర్వతము, ఆ హోరేబు పర్వతానికి అర్థం ఏంటి? దేవుని యొక్క
పర్వతము. ఆమేన్, హల్లెలూయా. ఆ పర్వతం చుట్టుముట్టు ఆయన ఏం చేస్తున్నాడు, మందను కాస్తే ఆయన ఏం చేశాడు, దూరం నుంచి ఒక పొద ఆయనకి కనిపిస్తుంది. ఆ పొద ఏంటో అది అది కాలిపోవటం లేదని చెప్పి ఆ పొద దగ్గరికి వెళ్ళగా ఆయన ఏం చూస్తాడు, అక్కడ ఒక స్వరమును వింటాడు. ఆ స్వరము ఎవరిది, దేవుని యొక్క స్వరమును వినే. అంటే పర్వతాలు దేనికి సాదృశ్యం అంటే నరుడికి ఇంకా నరుడికి ఇంకా దేవాది దేవునికి ఒక మీటింగ్ పాయింట్ అని కూడా మనము చూడవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సింహాసనం పైన ఆసీనుడు అయి ఉన్నాడు. ఆయన ఏం తెలుసా, ఆయన పర్వతాలలోన సంచరించే దేవుడుగా ఉన్నాడు. అయితే ఈ వాక్యమును మనం ముందుకు వెళ్ళడానికి చాలా పర్వతాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే చాలా పర్వతాల్లో మొదటిగా మనకి ఇంట్రడ్యూస్ అయిన పర్వతం పేరు చెప్పండి. ఆది కాండంలో ఉన్న మొదటిగా రాసిన పర్వతం పేరు. చాలా పర్వతాలు ఉన్నాయి. మోరియా పర్వతము అబ్రహాము గురించి రాస్తున్నది. ఇంకా తిబిట, ఓకే, సినాయి పర్వతము నిర్గమ కాండంలో ఉన్నది. ఆది కాండము 6వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక పర్వతం గురించి రాసి ఉన్నది. హోరేబా కాదు, కర్మేలు రాజుల గ్రంథంలో అన్న అది యుద్ధానికి. అంటే నేను మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టాలని కాదు, అట్లా చెప్తుంటే చూడండి, మీరే ఇన్ని పర్వతాల పేర్లు చెప్పారు. ఒక ఓడ పోయి దాని పేరును కూర్చున్నదంట. ఏంటంటే అరారాతు కొండ. అయితే ఈ అరారాతు కొండ కాదు కానీ అరారాతు కొండలు, ఆ కొండల యొక్క ఒక సమూహము అది. అయితే ఆ యొక్క అరారాతు కొండ యొక్క ప్రత్యేకతను మనము ఈ ఉదయకాల సమయంలో మనం కొంచెం సేపట్లోనే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అరారాతు ఆ కొండ మనం ఎప్పుడు చూస్తున్నాం అంటే నోవా కాలంలోన మనుషులు భయంకరమైన పాపము, కుయుక్తి కార్యాలు, ఏమంటారు, దేవునికి అవిధేయతలుగా ఉండడం చూసి భయంకరమైన పాపంలో ఉండగా దేవుడు సంతాపన కలిగి ఆయన ఏం చేస్తున్నాడు, ఎలాగైనా వీళ్ళని ఈ యొక్క భూమిని నాశనం చేయాలి, ఒక నిర్ణయానికి ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఒక్కసారి మనం చదువుకుందాము. 6వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా తెరుద్దాము. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల యొక్క చెడుతనము భూమి పైన గొప్పగా ఉంది. ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఏం చేశాడంటే భయంకరమైన చెడ్డతనము, మనుషులు ఎంతగా చెడ్డ కార్యాలు చేయడం జరిగించారంటే ఆయన చేసిన ఈ భూమి పైన ఆయన విరక్తి కలిగి, లేకపోతే ఆయన చేసిన ఈ భూమి పైన ప్రజల యొక్క చేసిన కార్యాలను బట్టి సంతాపం కలిగాడు. ఇంగ్లీష్ లో 2 మాటలు రాసి ఉన్నది. ఒకటేమొచ్చి హీ రిగ్రెటెడ్ అంటే ఎంతో బాధపడ్డాడు, సంతాపించాడు. రెండోదిగా మనుషులను బట్టి అది జరిగింది. రెండోదిగా ఆయన హృదయం అంట బహుగా అది కలవరము, నొచ్చించబడ్డది. హిస్ హార్ట్ వాజ్ డీప్లీ ట్రబుల్డ్. ఆయన చేసిన ఈ సృష్టి మన నరులకి అప్పచెప్తే నరులు చేసింది ఏం తెలుసా, ఆయన హృదయాన్ని బాధ పెట్టారు. ఆయన సంతాపన, ఎందుకు నేను ఇది చేశాననే ఒక బాధను ఇచ్చారు. ఇది చూడడం మనం చూస్తే భయంకరమైన పాపము. కానీ అందులో అదే 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాము, ఒక్క నీతిమంతుడు ఆ యొక్క లోకంలో ఉండగా ఆ నీతిమంతుని యొక్క పేరేంటి, నోవా అనే మాటకు మనం నోవా గురించి ఎన్నో వాక్యాలు మనం చూసాం. నీతిమంతుడు, ఆయన నిందారయుడు, ఆయన ఆ యొక్క మొత్తం ప్రాంతంలోనే లేకపోతే మొత్తం భూమిలోనే ఆయన నీతిమంతుడిగా ఆయన జీవించాడు. ఈ నోవా అనే మాటకు అర్థము రెస్ట్. ఏంటి రెస్ట్, నెమ్మది, లేకపోతే విశ్రాంతి, నెమ్మది అనే మాటకు, రెస్ట్ అనే మాటకు అర్థము. లోకమంతయు కూడా భయంకరమైన పాపముతో ఉండగా
లోకమంతా కూడా లోక స్టాండర్డ్స్ తోటి నడుస్తుండగా అందరూ ధనాశతోటి అందరూ కూడా ఆ కాలంలో భయంకరమైన ఏమంటారు మోహము, భయంకరమైన శరీర ఆశలు, కోరికలు వాటిపైన పోతుండగా ఈ నోవా మాత్రము తన కుటుంబాన్ని దేవుని యొక్క భయముతోటి దేవుని యొక్క నడిపింపుతో ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరంట నీతిమంతుడిగా మనము ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు, అందరినీ జల ప్రళయం తోటి అక్కడ నాశనమును ఆయన ప్రకటిస్తే ఎవరిని కోసం సిద్ధపడమంటున్నాడు, నోవాకు చెప్తున్నాడు నీవును నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేయు, సిద్ధపరచు. ఒక్కసారి మనం చదువుకుందామా, 11వ వచనం నుంచి మనం చదువుకుందాము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండేది. చాలు, ఒక్క 2 నిమిషాలు. భూలోకం అంతా చెడిపోయి ఉన్నది, దుర్మార్గముతోటి సమస్త కార్యాలతోటి మనుషులు దానిని చెరుపుకొని ఉన్నారు. వాళ్ళ ఆశలు, కోరికలు, ఇచ్చలకు తగినట్లుగా ప్రవర్తించారు. భయంకరమైన పాపము మనం ఇక్కడ చూడవచ్చు. 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాము. సమస్త శరీరుల మూలముగా బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. నా భయంకరమైన బలాత్కారముతోటి నిండి ఉన్నది గనుక ఇప్పుడు ఏమొస్తుందంట, అంతము, నాశనము. అయితే 14వ వచనాన్ని మనం చదువుకుందాము. నీ కొరకు ఓడను చేసుకొను, ఓకే, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఓకే, నా అంశం ఇప్పుడు ఓడ కాదు, నా అంశం ఇప్పుడు కొండ, అరారాతు కొండ. మనం ఇక్కడ కిందకి వెళ్ళి చదివితే డైవర్ట్ అయిపోతాము. అయితే నోవాకు ఏమని చెప్తున్నారంటే, నీవు ఇప్పుడు నీ కోసము, నీ కుటుంబాని కోసము, అదే రీతిగా నేను చేసిన ఈ సృష్టిలోన జంటగా నువ్వు ఏం చేయు, ఒక ఏమంటారు యానిమల్స్ ఏమంటారు, జంతువులను నువ్వేం చేయాలి, అందరినీ సమకూర్చి వాళ్ళ నాశనము కాకుండా నువ్వు కాపాడుకోవాలి అంటే ఆయన ఓడను చేస్తారు. ఇప్పుడు ఓడ ఎంత కాలంలో చేసిందంట, ఎంత కాలంలోనూ మషీన్స్ లేవు, అప్పుడు టెక్నాలజీ ఏం లేదు, అప్పుడు అకౌంట్స్ చెప్పేటట్లు అకౌంట్స్లు కూడా మనకి ఏం లేవు. ఆయన ఒక్కడే చేసుకుంటాడు. నేను ఎంతకాలం, దాదాపుగా 100 సంవత్సరాలు నుంచి 120 సంవత్సరాల వరకు ఆయన ఓడను ఆయన కడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన కడుతుండేటప్పుడు ఒకరు పక్క నుంచి ఎంతో మంది చూస్తున్నారు, ఏం కడుతున్నావు అంటే ఏమంటున్నారు, నేను ఓడ కడుతున్నాను. ఓడ అంటే ఏంటి, ఎందుకు అని అడిగితే ఆ కాలంలోన ఇప్పుడు వరకు వర్షాన్ని వాళ్ళు చూడలేదు. 8వ అధ్యాయంలో మనం చూస్తే నీరు కింద నుంచి వచ్చే ఒక అనుభవం తెలుసు, కానీ నీరు కింద నుంచి వేపర్స్ లాగా వచ్చే ఒక అనుభవం ఉన్నదే కానీ పైనుంచి కురిచే వర్షాన్ని గురించి వాళ్ళకి తెలియదు. అయితే ప్రతి ఒక్కరు ఈయన పిచ్చోడో లేకపోతే ఈయన గురించి ఏం చేస్తున్నాడో అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నా, ఆయన దేవుని యొక్క సువార్త చెప్పడానికి, మనము రక్షణ పొందుకోవాలి, మనము కాపాడుకోవాలి అంటే ఈ రక్షణ అనే ఈ ఓడలో మనము ఉండాలి అని ఎంతో కాలం, 1 సంవత్సరమే మనం ఒక్కరికి సువార్త చెప్తే వీళ్ళు మారని మనమే స్టాంప్ గుద్దేస్తాం. అలాంటిది కొన్ని సంవత్సరాలు ఆయన సువార్త చెప్పగా ఒక్కడైనా మారాడా? కుటుంబాన్ని, దేవునికి స్తోత్రము. కొన్నిసార్లు అయితే కుటుంబస్తులు కూడాను కొంచెం కఠినంగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం కుటుంబం అంతా కూడా ఆ ఓడలో ఉన్నారు. అయితే ఆ ఓడలో ఆయనకు వెళ్ళగానే అది మూయబడుతుంది. ఎన్ని రోజులు? 40 రోజులు 40 రాత్రులు వర్షము కురిచింది. ఆ వర్షము వలన వరదలు వచ్చాయి. కుయుక్తిగా ఏమంటారు, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సువార్తను ఎవరైతే గ్రహించలేరో ఆ వరదలో అందరూ కూడా కొట్టుకుపోయారు. ఏదైనా కాపాడబడ్డారు అంటే నీతిమంతుని యొక్క కుటుంబము కాపాడబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నీతిమంతులు ఉంటారో అక్కడ కుటుంబాలు రక్షణ జరుగుతుంది, అక్కడ ఆత్మరక్షణ జరుగుతుంది. నీతిమంతులు ఉండే దగ్గర వర్ధిల్లే వారుగా ఉంటారు. కీర్తనకారుడు 92వ కీర్తనలో నీతిమంతుని గురించి చాలా చక్కగా రాసినది. అతను ఎలా ఉండేనంట, ఆయన మూవ వేసే వ్యక్తిగా ఆయన ఉంటాడు, చిగురించేవాడుగా ఉంటాడు. కీర్తన 92వ కీర్తన 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం.
ఖర్జూర వృక్షము వలె నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు. మువ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. వారు ఎదుగుదురు. అంటే ఎంతో ఎత్తైన వృక్షము వలె వాళ్ళు ఎదుగుదురు, మూయ వేయుదురు. అదే రీతిగా ఎదుగుదల మనము ఇక్కడ చూస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు ఎదిగేవాడుగా ఉంటాడు. అది ఆర్థిక స్థితి అయినా, అది ఎలాంటి పరిస్థితులైనా అక్కడికే ఇంతే రాబడి అని ఆగిపోడు. ఆయన నీతి కార్యాలను బట్టి, దేవుని పైన కలిగిన ఆ నీతి స్వభావమును బట్టి ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదిగేవాడుగా ఉంటాడు. అయితే ఈ నోవా వలన ఆయన కుటుంబం అంతయు కూడా నీతిగా ఆయన ఎవరైతే విన్నారో, బహుశా చెప్పి 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 ఆయన చేసిన కార్యాలు ఇంట్లో చూసి చూసి ఆ స్వరమును బట్టి, వినను బట్టి వాళ్ళు ఏం చేశారు, రక్షణలో కాపాడడం మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే వర్షం వచ్చింది. ఆ వర్షమును బట్టి అక్కడ మనం చూస్తున్నాము కేవలం ఈ కుటుంబం ఒక్కటే అక్కడ కాపాడబడడం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క వర్షం వచ్చింది. ఈ ఓడ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఓడ ఏం చేయాలి, నీటిలోన అది తేలుతుంది. నీటిలో తేలి అది ఏం చేయాలి, అటైనా పోవాలి, ఇటైనా పోవాలి. కానీ కొన్నిసార్లు మనం చూస్తున్నాము ఆ యొక్క ప్రాంతం అంతే. బై ద వే, ఈ అరారాతు కొండలు ఎక్కడున్నాయి అంటే ప్రస్తుతంలోన టర్కీ అనే ప్రాంతంలో, టర్కీ అర్మేనియా అనే ప్రాంతంలో దాదాపుగా ఇజ్రాయెల్ చుట్టుముట్టు ఉన్నది అనుకోండి. ఇప్పుడు అందులో దానికి చుట్టుముట్టు అంటే దాని కిందలోనే ఒక పెద్ద ఏమంటారు అరేబియా సముద్రం ఉన్నది. ఆ ఓడ ఏం చేయాలి, భయంకరమైన నీరు వచ్చింది కదా, నీటిలో ఏం చేయాలి, కొట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలి, అరేబియా సముద్రానికైనా వెళ్ళిపోవాలి. కానీ అది కొట్టుకొని ఎక్కడొచ్చింది తెలుసా, ఏ శాపము వలన, ఏ పాపము వలన శాపం వచ్చిందో ఆ శాపము యొక్క నివారణ అరారాతు యొక్క కొండ పైన అది వచ్చి నిలిచి ఉన్నది. అది ఎత్తైన శిఖరము, దాదాపుగా 16,000 ఫీట్ల ఎత్తు. దాన్ని మనం మీటర్లో చూసుకుంటే 5,000 మీటర్ల పైన ఎత్తు దాని దగ్గరకు వచ్చి నిల్చున్నది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడున్న అరారాతు కొండ మంచు తోటి చుట్టి ఉన్న ఆ ప్రాంతము, ఆ కొండ పైన వచ్చి అది నిలిచి ఉన్నది. 8వ అధ్యాయము ఒక్కసారి మనం చదువుకుందాము. 8వ అధ్యాయము 5వ వచనము. నీళ్లు 2 నుంచి చదువుకుందాము. అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసుకువచ్చుండెను. 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచేను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనపడెను. అది ఇక్కడ మనం చూస్తున్నాం. 7వ నెల 17వ దినమున ఆ ఓడ ఎక్కడికి వచ్చి ఆగిపోయిందంట, అరారాతు కొండ పైన అది ఆ ఓడ నిలిచి ఉన్నది అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ భాషలోన కేమ్ టు రెస్ట్ ఆన్ ద మౌంటైన్స్ ఆఫ్ అరారాత్. అరారాతు కొండల పైన వచ్చి అది నిలిచి ఉన్నది, లేకపోతే అక్కడ అది దాన్ని స్థాపించబడి ఉన్నది అని మనం చూస్తున్నాం. ఈ అరారాతు అనే మాటకు అర్థము మనం చూస్తే శాపము తిరిగివేయుట, తిప్పివేయుట, శాపము తిప్పివేయుట, లేకపోతే కర్స్ రివర్స్డ్, శాపమును తిప్పివేయుట. ఏ శాపము అని చూస్తే ఆది కాండము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఇక్కడ చూసుకుందాం. ఆది కాండము ఇక్కడ భూమి శపింపబడి ఉన్నది. అలా ఆయన ఆదముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ పంట తిందువు. ఎలా శపించబడ్డది అంటే ప్రయాసముతోటే నీవు తిందువు. రెండోదిగా అది ఎలా శపించబడి ఉన్నది అంటే అది ముళ్ళ తుప్పలను పొదలను మొలిపించును. ఏంటంటే అది ఎలా శపించబడ్డది అంటే మొదటిగా కష్టముతోటి, ప్రయాసతోటి మనము దానిని అందులో భుజించాలి. రెండోదిగా ముళ్ళ తుప్పలను ఇంకా పొదలను అక్కడ వచ్చి ఉన్నాయి అని మన మాటను మనము చూస్తున్నాం. ముళ్ళులు ఎక్కడ ఉంటాయో అక్కడ మనము
సర్వసాధారణంగా అక్కడ పోవడానికి ఎవ్వరు కూడా పోరు. ఒకవేళ ముళ్ళు మన కాలుకే గుచ్చింది అంటే కాలు వంకర అయిపోతుంది, ఒంటి కాలైనా అయిపోతుంది, కానీ ముళ్ళు నేసుకొని ఎంతో కాలం మనము నడవలేము. ముళ్ళుతోటి ఈ యొక్క ఏమంటారు భూమి శపింపబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఈ శాపముతోటి కలిగిన ఈ భూమికి నివారణ మనం ఎక్కడ చూస్తున్నాము అంటే అరారాతు యొక్క కొండ, ఆ శాపమును తిప్పివేయడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. అయితే నీతిమంతుడైన ఈ నోవా ఎప్పుడు ఈ కార్యము ఆయన ఓడను కట్టి ఆయన కుటుంబాన్ని రక్షణగా చేశాడు అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఇక్కడ ఒక్కసారి మనం తెలుసుకుందాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసమును బట్టి ఏమంట అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు నాకు ఇక్కడ కావలసిన మాట ఏంటంటే అప్పుడు వరకు చూడని సంగతులను గురించి, ఆ హెచ్చరిక గురించి ఆయన విధుడిగా ఉన్నాడు. ఒక్కసారి 7వ వచనం మళ్ళా చదవండి. నోహవు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి నోవాహు అంతవరకు చూడని కార్యాల కోసము విన్నాడే అంతవరకు. వినని బట్టి ఆయన ఏం చేశాడు, చూడకపోయినా పర్వాలేదు, విన్న మాట పైన ఆయన ఏం చేశాడు, విశ్వసించి తన కుటుంబాన్ని కొరకు రక్షణ కొరకు చక్కని ఓడను ఆయన కట్టుకోవడం మనము చూస్తున్నాం. కొన్నిసార్లు మనము రెండు కావాలి, నాకేది రుజువు చూపి, నాకేది ప్రూఫ్ చూపి, దేవుడు ఉన్నాడు అని ప్రూఫ్లు చూపి అనే వాళ్ళు ఒక గుంపు రీగా నిల్చుంటది. ఆ గుంపు కంటే వినుట వలన విశ్వాసము, ఆ విన్న మాట ప్రకారంగా తన కుటుంబాన్ని ఆయన కట్టుకొని ఉన్నాడు గనుక రక్షింపబడి మనకి ఎంతో మాదిరికరంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కాలంలోన అందరూ కూడా అవమానము గేలి చేసి ఏం చేస్తున్నావు అని అన్నా కూడాను ఈయన మాత్రము సువార్తను ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. దేనికి సువార్త అంటే ఏ భూమి శపించబడి ఉన్నదో, మనమున్న ఈ భూమిని పాపముతోటి అది శపించబడి ఉన్నది, దేవునికి అవిధేయులుగా మనం ఉన్నాము. ఆ శాపమును బట్టి ముళ్ళు లాంటి పరిస్థితులు, ముళ్ళు లాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నాము. దానిని తొలగించాలి అంటే అరారాతు కొండ పైకి ఎక్కాలి. అదేంటి, పాపమును అది తొలగించడము, పాపమును త్రిప్పివేయడము, శాపమును కొట్టివేయడము మనము చూస్తాము, శాపమును తిప్పివేయడం మనము చూస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా ఒక్కసారి మనము ఈ యొక్క మాటను కొత్త నిబంధనలోన గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒక్కసారి మనం తెరుచుకుందాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము అది మ్రాను పైన వేలాడిన వాడు శాపగ్రస్తుడు. చదవక ధర్మశాస్త్రపు యొక్క శాపము నుంచి విమోచించుటకు విమోచించును. పైనుంచి చదవండి 12, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక వర్డ్ రాస్తున్నది, అది మిస్ అయింది. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై
మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము నుంచి ఆయన మనల్ని విమోచించను, విడిపించను. క్రైస్ట్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా బై బికమింగ్ అ కర్స్. అయితే పాత నిబంధనలో మనం చూసాము నోవా యొక్క పరిస్థితిని బట్టి అక్కడ పాపము శాపముకు నివారణ ఏం తెలుసా, అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొట్టివేయబడడం. బై ద వే ఈ నీతిమంతునికి వచ్చింది ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ ప్రళయం రాబోతుంది. ఆయనకి ప్రత్యక్ష ద్వారా దేవుని స్వరము ద్వారా ఆయన విన్నాడు కనుక ఆయన తప్పించబడ్డాడు. అవినీతిలోన దుర్మార్గములోన కుయుక్తిగా ప్రజలు లోక సంబంధమైన స్టాండర్డ్స్ లో ఉన్న వాళ్ళకి ఆ స్వరము వినిపించదు. ఆ వినిపించకపోతే నిశ్చయంగా వాళ్ళు నాశనమే. ఎందుకు అంటే స్వరము వినిపించలేదు అంటే ఆ ప్రళయంలోన లేకపోతే ఆ బురదలోనే వాళ్ళు కొట్టుకొని నాశనం అయ్యే ఒక పరిస్థితి. అది పాత నిబంధన యొక్క అయితే అది ఖచ్చితంగా దానిని ఎత్తైన శిఖరము పైన వచ్చి అది దాని యొక్క నివారణ శాపము తొలగింపబడడానికి ఎత్తైన శిఖరము పైన నిలిచి అక్కడ ఏం చెప్పారు, ఈ యొక్క ప్రాంతము పేరు శాపము ఏమంటారు, శాపము తప్పించబడట అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. అరారాతు ఆ శాపము ఏదైతే మనుషులు చేసిన దుర్మార్గ కార్యాలన్నిటినీ కొట్టివేయటానికి ప్రభు ఆ ప్రళయం తీసుకొని వచ్చాడు. దాని తర్వాత ఎత్తైన శిఖరము పైన ఆ నీతిమంతుని యొక్క కుటుంబాన్ని నిలిచి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి క్రీస్తు ఏమంటున్నాడంటే మన యొక్క పాపమును బట్టి ఏదైతే శాపం ఉన్నదో ఆ శాపం అంతయు కూడా ఆయన పైన వేసుకొని ఆయన ఎలాగైతే ఆ ముళ్ళు నాటబడి ఉన్నదో ఆ ముళ్ళుని యొక్క మరణాన్ని ఆయన విరగొట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే 27-29లోన ఆయన పైన ముళ్ళ కిరీటాన్ని పెట్టబడి ఉన్నది. భయంకరంగా అది చుట్టి వేసి ఎంతో గట్టిగా ఒత్తి పెట్టడం బట్టి ఆయన కళ్ళు కూడా ఆ ముళ్ళుతోటి ఆ గాయం అయ్యడం మనము చూడవచ్చు. ఆ మత్తయి సువార్తలో రాసిన ఆ ముళ్ళునే ఏం చేశాడు, ఆదిలోనున్న ఆ ముళ్ళును తన పైన వేసుకొని ఆ మరణపు యొక్క ముళ్ళును ఆయన ఏం చేశాడు, విర్రగొట్టబడ్డాది. ఆమేన్, హల్లెలూయా. 1 కొరింథీ పత్రికలో మనం చూస్తున్న మరణపు యొక్క ముళ్ళును ఆయన విర్రగొట్టేవాడు, విరిచే ఉన్నాడు. మత్తయి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 56 నుంచి మనం చదువుకుందాం. 56, 57. 1 కొరింథీ 15వ అధ్యాయము. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణము ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసు పాపము యొక్క బలం ఏంటంట, ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రమే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన పైన మోపుకొని ఆయన శాపగ్రస్తుడుగా గలతీ పత్రికలో రాసి ఉన్నది. ఆ శాపమును ఆయన మోసుకొని ఉన్నాడు. చదవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకును జయము. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలోన చెప్పాల్సింది ఏంటంటే నో డౌట్ ఇక్కడ మనం కూడి ఉండగా పాపము శాపము మన పైన కొన్నిసార్లు పరిస్థితులు బట్టి ఏలుబడిన ప్రార్థనలో అది తొలగింపబడ్డది, సిల్వలో అది తొలగింపబడ్డది. కానీ మనల్ని వెంబడించేది ఏం తెలుసా, భయంకరమైన పాపము. ఎంతగా దానిని దూరంగా ఉంటామో అది వెంబడిస్తూనే ఉంటుంది. ఆ పాపము నుంచి మనము ఏం చేయాలి, దూరముగా ఉండాలి. విడిపించుకోలేని ఒక శక్తి కలిగిన నీతిమంతుని యొక్క కుటుంబంగా, నీతిమంతునిగా మనము మన యొక్క జీవితాలను మనము రూపించే వాళ్ళగా ఉండాలి. అప్పుడే గలతీ పత్రికలో రాసిన ఆ యొక్క మాటను మన జీవితంలోన అప్లై అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి ఆదికాండము 8వ అధ్యాయం మరి ఒక్కసారి తీసుకుందామా.
ఇప్పుడు 9వ అధ్యాయము 1వ వచనము, ఎప్పుడైతే ఆ శాపము తొలగింపబడ్డాదో, ఎప్పుడైతే ఆ శాపము నుంచి తప్పించబడ్డారో ఈ నోవాహు కుటుంబాన్ని దేవుడు పిలిచి ఏమని చెప్తున్నాడు తెలుసా? 9వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి మనం చదువుతాం. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఫలించుడి, మీరు అభివృద్ధి పొంది మీరేం చేయంట? భూమిని మీరు నింపండి. ఈ మాట ఇంతకు ముందు కూడా ఎవరికో చెప్పి పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఫలించారు, అభివృద్ధి పొందారు. వాళ్ళు ఎలా ఫలిస్తున్నారో అలాగనే పాపము కూడా ఫలించింది. కానీ ఈ నోవాను, ఈ నీతిమంతుని యొక్క కుటుంబాన్ని చూసి దేవుడు మరి యొక్క అవకాశము ఏమంటున్నాడంటే, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము ఇప్పుడు మీరు ఫలించుడి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుని చూసి నీవు ఇప్పుడు ఫలించుడి, అభివృద్ధి పొంది ఏం చేయాలంట? ఈ భూమిని నీవు నింపుడి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులుగా ఉన్న మనకు ఇదే ఒక మాట. ప్రతి శాపము తప్పించబడ్డది, ప్రతి ఒక్క పాపము తొలగించబడ్డది. పాపమంతయు ఆయన మోసుకొని ఉన్నాడు గనక క్రీస్తులో మనకు ఇప్పుడు కలిగిన ఆజ్ఞ ఏం తెలుసా? నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము ఫలించి విస్తరించి ఈ లోకాన్ని నీవు నింపుడి. ఆమేన్, హల్లెలూయా. ఫలించుడి, విస్తరించుడి అంటే అందరం కూడా మనం అనుకుంటాం పిల్లలు కానీ అది ఆ తరం అయితే మన ఫలించడము ఆత్మీయంగా మనము ఫలించాలి. నో డౌట్ 1, 2 పిల్లలు హమ్దో హమారదో అయిపోయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు మాత్రము ఆత్మీయ గర్భము కోసము కూడా హమ్దో హమారదో అవసరం లేదు. ఎన్నైనా మనము కనవచ్చు. ఆత్మీయంగా మనం ఫలించి విస్తరించి ఈ భూమిని సిద్ధపరచుదాం. దేనికోసం? క్రీస్తు నిశ్చయంగా మన కోసం మళ్ళా రాబోతున్నాడు. ఆ ఫలించేమా లేమా అని అన్యుల దగ్గర అడగడు ఆయన పోయి బయట ఏమైంది నీకు చెప్తున్నాను ఆ రక్షణ లేని వాళ్ళ దగ్గర అడగడు. ఆ నీతిమంతులు ఈ సంఘంలో కూర్చున్న మనల్ని అడుగుతాడు, ఏంటి నీ ఫలింపు? నువ్వు ఎంత ఫలించావు? నీకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నువ్వు ఎంత, ఎందుకంటే నీ పైన వేసిన శాపమును, ఆ ముళ్ళను నేను విరగొట్టాను, నీ పైన ఉన్న పాపమును నేను మోసుకొని ఉన్నాను. నీ పని ఏం తెలుసా? నీతిమంతునిగా నీ ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఫలించేవారుగా మనం ఉందాం. అది చిన్నవారైనా పెద్దవారైనా క్రీస్తును మనం ధరించుకొని నీతిమంతులుగా ఫలించేవారుగా మనం ఉందాం. చిన్న ప్రార్థనతోటి మనం ముందుకు వెళ్దాము.